నారా లోకేష్ తాత తండ్రి అడుగుజాడల్లోనే ప్రజాసేవ కోసం ముందుకు వచ్చి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి నిలిచి ఓడిన చోటే రికార్డు స్థాయిలో విజయం సాధించారు. ఇక ఇప్పుడు అధికారికంగా ఒక బాధ్యత నిర్వహిస్తూనే అనధికారికంగా మరో బాధ్యతను భుజాల మీద మోస్తున్నారు. వలస కార్మికుల ఇబ్బందులు కష్టాల మీద వెంటనే స్పందిస్తూ వారిని స్వదేశాలకు క్షేమంగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. వారితో పాటు విద్యార్థులకు సైతం అండగా నేనున్నానంటూ చేయూతనిస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందరికో అండగా ఉంటూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అధికారికంగా తన శాఖలకు మంత్రిగా చేస్తూనే అనధికారికంగా మరో బాధ్యతను కూడా స్వీకరించారని అంతా అభిప్రాయపడుతున్నారు. వలస కార్మికుల కన్నీరు తుడుస్తూ వారిని క్షేమంగా తిరిగి రప్పించే బాధ్యతను భుజాలపై మోస్తున్నారు. ఏపీ నుంచి అత్యధికంగా గల్ఫ్ దేశాలకు పలు పనుల కోసం వెళ్తుంటారు. అయితే ఇక్కడి ఏజెంట్లు వారిని మోసం చేసి వివిధ రకాల పనుల్లో పెడుతుంటారు. అక్కడ కష్టాల కొలిమిలో బతుకులు సాగిస్తున్న ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా వీడియోలు రిలీజ్ చేస్తూ సహాయం చేయాలని కోరుతున్నారు. గల్ఫ్ బాధితుల్లో ఎక్కువగా పురుషులైతే ఎడారి దేశాల్లో నిర్జన ప్రాంతాల్లో పశువుల పెంపకం కోసం వెళ్లి చిక్కుకున్నవారు, మహిళలైతే ఇంటి పనికి వెళ్లి అష్టకష్టాలు పడుతున్నవారు ఎక్కువగా ఉంటున్నారు. కొంతమంది యజమానులు వలస కార్మికుల పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం వేధింపులకు గురిచేయడం ఆందోళన కలిగిస్తోంది. భౌతిక దాడులతో పాటు లైంగిక దాడులు కూడా జరుగుతుంటాయని బాధితులు చెబుతున్నారు. ఏపీలో ఎక్కువగా అన్నమయ్య, కడప జిల్లాల నుంచి వలస కార్మికులు ఉన్నట్టు చెబుతుండగా ఒక్క అన్నమయ్య జిల్లాలోనే సుమారు 5 లక్షల మంది గల్ఫ్లో వివిధ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గల్ఫ్ కార్మికుల కష్టాల గురించి కనీసం స్పందించేవారు లేరని విమర్శలు గుప్పిస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను కూడా తెప్పించడానికి నెలల తరబడి వేచి చూశామని అంటున్నారు. ఏజెంట్ల మోసాల మీద మీడియాలో ఆధారాలతో సహా బాధితులు చెప్పినా వాళ్ల మీద ఎలాంటి కేసులు నమోదు కాలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏజెంట్ల మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపైనే ఎదురు కేసు పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయని అంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీన్ మారిపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువగళం పాదయాత్రలో గల్ఫ్ బాధితుల కుటుంబ సభ్యుల కష్టాలను కళ్లారా చూసిన యువనేత నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనదైన రీతిలో వారి కష్టాల మీద వేగంగా స్పందిస్తున్నారు. అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన కృష్ణయ్య అనే వలస కార్మికుడు ఏజెంట్ ద్వారా కువైట్కి వెళ్లి అక్కడ ఎడారిలోని నిర్జన ప్రదేశంలో పశువుల కాపరిగా నెల రోజుల పాటు అష్టకష్టాలు అనుభవించాడు. తన కష్టాలను సోషల్ మీడియాలో పెట్టడంతో వెంటనే స్పందించిన లోకేష్ తన టీం ద్వారా అతన్ని ఇండియాకు రప్పించారు. అక్కడున్న ఇండియన్ ఎంబసీ సహకారంతో కేవలం 4 రోజుల్లోనే బాధితుణ్ణి తీసుకురాగలిగారు. దాంతో అప్పట్నుంచి బాధితులంతా సోషల్ మీడియాలో నారా లోకేష్ని ట్యాగ్ చేసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ మధ్యనే అబుదాబీలో కష్టపడుతున్న జ్యోతి అనే మహిళ తన గోడు వెళ్లబోసుకుంది. లోకేష్ వెంటనే రియాక్ట్ అయ్యారు. అలానే గుంటూరు జిల్లాకు చెందిన వెటర్నరీ డాక్టర్ హారిక అమెరికాలో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతే 5 రోజుల్లోపే మృతదేహాన్ని ఇండియాకు తెప్పించేందుకు సాయం చేశారు. మామిడి దుర్గ అనే బాధితురాలు అబుదాబీలో ఇబ్బంది పడుతూ మీరే దిక్కంటూ లోకేష్ని అభ్యర్థించారు. ఆ పోస్టు మీద వెంటనే స్పందించిన లోకేష్ ఆమెకు సాయం చేశారు. ఇక వీరేంద్ర కుమార్ అనే యువకుణ్ణి సౌదీలోని ఎడారిలో ఒంటెలు మేపే నిర్జన ప్రదేశంలో ఉంచారు. అక్కడ తన బాధలను చెబుతూ తిరిగి ఇండియాకు వచ్చేలా సాయం చేయాలని అతను లోకేష్ను కోరాడు.
లోకేష్ స్పందించి అతన్ని కూడా క్షేమంగా తీసుకువచ్చారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లికి చెందిన మరో బాధితురాలు హసీనా కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది. తాను సౌదీలో ఇంటి పనికి చేరానని, అక్కడి యజమానులు ఇబ్బంది పెడుతున్నారని, తనను రక్షించాలని లోకేష్ను కోరింది. వెంటనే ఆమెను తీసుకువస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా వలస కార్మికుల కష్టాలతో పాటు పర్సనల్గా కూడా సాయం కోరిన వారికి నేనున్నాను అంటూ అభయహస్తం అందిస్తున్నారు లోకేష్. ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు పై చదువుల కోసం అండగా నిలుస్తున్నారు. ఈ మధ్యనే గౌహతి ఐఐటీలో సీటు పొందిన విద్యార్థి ఆర్థిక భారంతో తన చదువు ఆగిపోతుందని ట్వీట్ చేశారు. విద్యార్థి ట్వీట్కు స్పందించిన లోకేష్ ప్రతి ఏడాది తన స్టడీ కోసం ఖర్చు అయ్యే 4 లక్షలను భరిస్తానని హామీ ఇచ్చారు. అలానే ఎంతో మంది పేద విద్యార్థులకు పర్సనల్గా సాయం అందిస్తున్నారని లోకేష్ సన్నిహితులు చెబుతున్నారు. ప్రభుత్వ పరంగా పర్సనల్గానే కాకుండా పార్టీ కేడర్కు సైతం సాయం చేస్తున్నారు నారా లోకేష్. పొంగనూరులో స్థానిక సంస్థల నామినేషన్ సందర్భంగా వైసీపీ నేతలకు ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి తాత మనవరాలు పెళ్లి సందర్భంగా కూడా లోకేష్ సాయం అందించారు. పాదయాత్ర సందర్భంగా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి తోపుడు బండ్లు అందజేశారు. ఇలా ఎన్నో రకాలుగా ప్రజల కోసం పాటుపడుతున్న లోకేష్ని రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. లోకేష్కు తోడుగా టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ కూడా పనిచేస్తుంది. బాస్ చెబితే చాలన్నట్లు వారు అక్కడ బాధితులకు సాయం అందజేస్తున్నారు. లోకేష్ చెప్పిన వెంటనే అక్కడున్న ఎన్ఆర్ఐ టీములు అప్రమత్తమై బాధితులకు కావాల్సిన సాయం చేస్తున్నారు. అమెరికాలో చనిపోయిన డాక్టర్ హారిక మృతదేహాన్ని టీడీపీ ఎన్ఆర్ఐ టీం సొంత ఖర్చులతో ఇండియాకు పంపింది. మరోవైపు విదేశాల్లో ఉద్యోగాలు కావాలనుకున్న వారికి కూడా టీడీపీ తరపున శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడిన వారిని ఆదుకుంటూనే వెళ్లబోయేవారు కష్టాలు పడకుండా ముందుగానే స్కిల్ ట్రైనింగ్ ఇప్పించి వారికండగా నిలుస్తున్నారని సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అందరికీ అభయహస్తం ఇస్తూ నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్న లోకేష్ నిజంగా రియల్ హీరో అని కొనియాడుతున్నారు.